మానవ జీవితమే ఎన్నో అనుభవాల సమాహారం. హ్యూమన్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. వాటిలో ఆనందాలకు పొంగిపోకుండా, బాధలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగాలి. అది సాధ్యమా అంటే సాధన చేస్తే సాధ్యమే. కొంతమంది తమ జీవితంలో ఎలాంటి ఆనందమే లేదని వాపోతూ ఉంటారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అంతులేని ఆవేదనకు గురవుతుంటారు. అది సరికాదు. ఆనందం అనేది మన హృదయ లోతుల్లో భావాల ద్వారా కలిగే అనుభూతి. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. జీవిత ప్రయాణములో మనం కలిసే వ్యక్తులతో ఆనందంగా ఉండాలి. అలా అలవాటు చేసుకోవాలి. అందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా ఉన్నదాంతో తృప్తిగా ఉండడం. రెండవదిగా అసూయను వదిలివేయడం. మూడవదిగా వస్తు సంపదలన్నీ కూడా మానవుడు సృష్టించుకున్నవే, వాటి రాకపోకలు తాత్కాలికమే అన్న అవగాహన మనలో ఉండాలి. పక్కవాడికి భవనాలు, సంపదలు, కార్లు, హోదా అన్ని ఉన్నవి, మరి మనకు లేవే అని ఆలోచనకు లొంగిపోతే మిగిలేది బాధ. అట్టి బాధ చిన్న చిన్న ఆనందాలను మనం దూరం చేస్తూ ఉంది. ఎదుటి వాళ్ళు మనల్ని ఎప్పుడు మెచ్చుకొనలేదే, మన పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరచడలేదే అని ఆశించడం నిరాశకు గురి చేస్తుంది. సంతోషంగా ప్రసన్న వదనములతో ఉండే వారితోనే 10 మంది కలుస్తూ సంభాషిస్తారు, చెలిమి చేస్తారే కానీ ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు దుమదుమలాడే వారితో సంభాషించరు, వారితో ఎక్కువ సమయం గడపరు. కనుక ప్రియ స్నేహితులారా, ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్న వారిని ఆనందపరిచే ప్రయత్నం చేస్తామా, లేకపోతే ఎప్పుడు బాధపడుతూ మనతో ఉన్న వారిని బాధ పెడతామా అన్నది మన చేతుల్లోనే ఉంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.